TS4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ. గ్రూప్ 1 తీర్పు రేవంత్ కు గుణపాఠం. కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ. కేఏ పాల్. ఏపీలో అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారు. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. పార్లమెంటు కొత్త భవనంలో ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. ఆయన వెంట పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాగా తొలి ఓటు వేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో దానిని షేర్ చేశారు. గ్రూప్ 1 కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వ అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు ప్రకారం విద్యార్థులు కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పీళ్లు మళ్లీ కోర్టు కేసుల పేరు చెప్పి యువతకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు. ప్రభుత్వానికి అప్పచెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ 23లో. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనల్లా ఒక 10% పని పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా, ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు, ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయరు, ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి, ఏదుల రిజర్వాయరు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది. రైతులు శాశ్వతంగా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన పరిస్థితి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం గమనిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ బీసీల కొరకు పోరాడుతున్నామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్ హనుమంతరావును ఎందుకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించలేదు? 2 తెలుగు రాష్ట్రాల్లో 12 మంది రెడ్డిలను ముఖ్యమంత్రులను చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజైనా బీసీల గురించి ఆలోచించిందా? కేఏ పాల్. ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? 42% బీసీలు ఉన్నారని 50 నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది. 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏ ఒక్కరోజైనా బీసీల పట్ల న్యాయం చేసిందా? లేదు. అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ని పెట్టమని నేను రికమెండ్ చేశాను, ప్రపోజ్ చేశాను. వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను, చేయలేదు. చేసుంటే మోదీ మెడలో వంచి 788 ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా? అంటే బహుజన్లారా, బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి. నేను చెప్తుంది సత్యమా కాదా? కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది. జోగి రమేష్ ఇంటికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో నందిగామ ఆర్డీఓ కార్యాలయానికి బయలుదేరిన మాజీ మంత్రి జోగి రమేష్. ఒక్కడికే అనుమతి ఉందంటూ అడ్డుకుంటున్న పోలీసులు జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశం. రేవంత్ రెడ్డి తప్పు చేశాడని హైకోర్టే చెప్పింది. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుని గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నాడు అనడానికి ఉదాహరణ కూడా చెప్తాను. కేసీఆర్ గారు 503 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేశాడు. రేవంత్ అతి కక్కుర్తితో వాటిని 563 పోస్టులు చేసి వాటిని అమ్ముకున్నాడు. 563 పోస్టులు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు. ఇదంతా సీఎంఓ ఆఫీస్ నుండే నడిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రీవాల్యుయేషన్ అని చేయండి, లేకుంటే మళ్ళా ఎగ్జామే రీషెడ్యూల్ చేయండి 8 మంత్స్ లోపల అని స్వయంగా ఇవాళ హైకోర్టే చెప్పింది. ఎస్, నేను దీని గురించి 6 నెలల ముందే చెప్పిన, మళ్ళా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా, వినండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ గ్రూప్ 1 పోస్టులు అన్నీ కూడా అమ్ముకున్నది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు.
రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు, ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అనేది మళ్ళొక్కసారి గుర్తు చేస్తా. కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిన రోజు 503 పోస్టులకు వేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిండు. వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు, కానీ వీళ్ళు అతి కకృతి కదా. దాంతో ఏం చేసిండు, దాన్ని ఇంకొక 50 పోస్టులు వేయించి 563 అని పోస్టులు పెట్టి మళ్ళా ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిదే మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు. ఇలా 563 మంది పోస్టులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు. ఇది సీఎంఓ ఆఫీస్ నుంచి నడిచింది. ఇదేదో నేను చెప్పుడు కాదు, బాగా జాబ్తూ ఇలా అభ్యర్థుల పేరు చెప్తే మంచుకుండదు. ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో రేవంత్ రెడ్డి గారి ఆఫీస్లో, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఎవరైతే పోయి డబ్బులు ఇచ్చి వచ్చిండ్రో అది వాళ్ళే వచ్చి నాకు చెప్పిపోయినరు. అన్నా నా దగ్గర డబ్బులు తీసుకుర్రు, ఇలా పొద్దున్న నుంచి అదే ఫోన్, ఇలా నా దగ్గర డబ్బులు తీసుకొని మా పోస్ట్ ఇచ్చిరు, మరి మా ఇవాళ రద్దు అయిపోయినాయి, మా పరిస్థితి ఎట్లా అన్నా అని అడిగారు. రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దొంగ. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దాంట్లో అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొంగలక్క దొరికిపోయిండో, ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్లో అమ్ముకున్న దాంట్లో కూడా అడ్డంగా దొరికిపోయిండు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఏపీని సీఎం చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఏపీకి ప్రధాని మోదీ లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీస్తున్నారన్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడారు. ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా, ఈసారి కూడా దర్శనం చేసుకున్నా. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నాడు. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కడిని హైదరాబాద్. ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, ఒక 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా నేను ఎంపీ కావాలనుకున్నా, నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసాడు భగవంతుడు. మినిస్టర్ కూడా చేసేసాడు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు. ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు, ఒక ఆదర్శం రాష్ట్రంగా తీర్చిదిద్దింది భారతదేశంలో. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది. మా కేటీఆర్ గారు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమలు, 9 లక్షల ఉద్యోగాలు తీసుకున్నారు. ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ 1 ఉండే. అలాంటిది ఇప్పుడు చూస్తే ఎంత ఆగమాగము, రియల్ ఎస్టేట్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, ఇప్పుడు అది కూడా మెల్లగా జారిపోతూ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు. దామోదర రాజనరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. సంగారెడ్డి వైద్య కళాశాల నుండి వర్చువల్ గా క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభించిన మంత్రి. త్వరలో అందుబాటులోకి రానున్న మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వాహనాలు. ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నూరి దత్తాత్రేయ నాయుడు అడ్వైజర్గా క్యాన్సర్ ఎలిమినేషన్ కార్యక్రమం. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల శిక్షణ కోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో ఒప్పందం. దీనిలో కూడా పుస్తకాలు ఇచ్చి కూర్చొని పెట్టాలి. Most of the cancers in
prevent with good health education and by adopting a healthy lifestyle for our cancer patients all over the state of Telangana. All of us, as we witness the virtual inauguration, this marks Languages University to come forward to sign the MOU. As the dignitaries proceed with the signing, let us all witness this historic moment which will pave the way for innovative partnerships and remarkable achievements. Ladies and gentlemen, please join me in applauding the remarkable collaboration. अच्छा बिगड़ा में मोई कमाल ఓకేనా ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం మనం కొద్దిగా ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్ చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లని ప్రారంభించుకోవడము, 34 క్యాన్సర్ డే కేర్ సెంటర్ ఆలోచన చేస్తున్నాము. క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరము. దీనిపైన మా సెక్రటరీ కృష్ణ గారు, మా డిఎంఈ నరేంద్ర గారు ప్రత్యేకంగా మాకు స్ఫూర్తినిచ్చే, సమాజానికి తిరిగి సేవ చేసి తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ. గ్రూప్ 1 తీర్పు రేవంత్ కు గుణపాఠం కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ కేఏ పాల్. ఏపీలో అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారు. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. TS4 తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.